ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును మరింత లోతుగా విచారించేందుకు సిద్దమైంది. బాధితుల్లో కొందరిని ప్రభాకర్ రావు ముందుంచి ముఖాముఖి మాట్లాడించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో బాధితుల వాంగ్మూలం నమోదు చేయడంతో పాటు కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావుతో బాధితుల్ని మాట్లాడించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే 600 మంది బాధితుల జాబితాను సిట్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వారిలో కొందరు ఇబ్బందులకు గురైన తీరును వివరించడం ద్వారా ప్రభాకర్ రావు ఏం సమాధానం చెబుతారనే విషయాన్ని సిట్ నమోదు చేయనున్నట్లు సమాచారం. బాధితుల ఫోన్ ట్యాప్ అయిన సమయం, తరువాత వారిని ప్రభాకర్ రావు బృందం ఇబ్బందులకు గురిచేసిన తీరును ప్రభాకర్ రావు ముందుంచనున్నట్లు సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణ క్రమంలో ప్రభాకర్ రావు పలు ప్రశ్నలకు సమాధానాల్ని దాటవేసే ప్రయత్నం చేస్తుండడం దృష్ట్యా సిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుల జాబితాలో ప్రస్తుత మంత్రి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి, వ్యాపార సంస్థల ఉద్యోగులు దాదాపు 40 మంది ఉన్నట్లు సమాచారం. 2023 ఎన్నికల సమయంలో వారందరి ఫోన్లను అక్రమంగా వినడం ద్వారా వ్యాపార లావాదేవీలకు ఆటంకం కలిగించినట్లు సమాచారం. సదరు మంత్రి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఆ ఉద్యోగులందరూ మావోయిస్టులకు సహకరిస్తున్నారనే కారణం చూపి ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినట్లు సిట్ దర్యాప్తులో బయటపడింది. అలాగే ఓ మహిళా ఎమ్మెల్యే ఫోన్ నెంబర్ను సైతం ఇలాగే ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని అప్పటి బీఆర్ఎస్ మంత్రి ఒకరికి చేరవేసినట్లు సిట్ గుర్తించింది. హైదరాబాద్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ పరిధిలోని ఓ ఠాణా ఎస్హెచ్ఓ ఎస్ఐబి సమాచారం చేరవేస్తున్నారనే అనుమానంతో అతడి ఫోన్ను రహస్యంగా విన్నట్లు ప్రభాకర్ రావు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. నేతలకు, వ్యాపారులకు, మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ముద్రవేసి ట్యాపింగ్ కు అనుమతులు పొందినట్లుగా సమాచారం. ఇన్స్పెక్టర్కు మావోయిస్టులతో సంబంధాలేముంటాయని సిట్ ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 2007 బ్యాచ్ ఎస్ఐగా పోలీసు శాఖలో అడుగుపెట్టిన ప్రణీత్ రావుకు మునుగోడు ఉప ఎన్నిక రూపంలో బంపర్ బొనాంజా లభించింది. ఆ ఎన్నికల సమయంలో ఎస్ఐబిలోని స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ లో ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినందుకు ప్రతిఫలంగా ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు డీఎస్పీగా పదోన్నతి ఇప్పించారు. 2022 నవంబర్లో ఉప ఎన్నిక జరగ్గా 2023 మార్చి 31న ప్రణీత్ రావు డీఎస్పీ అయ్యారు. 2007 బ్యాచ్ లో సుమారు 450 మంది ఎస్ఐగా పోలీసు శాఖలో చేరగా ఆ బ్యాచ్ నుంచి ప్రస్తుతం ప్రణీత్ రావు ఒక్కడే డీఎస్పీ కావడం గమనార్హం. ఎస్ఐబిలో మావోయిస్టుల కార్యకలాపాలపై కీలకంగా పనిచేసిన అధికారులకే ఆక్సిలరేటెడ్ ప్రమోషన్ దక్కుతుంది. కానీ ప్రణీత్ రావుకు అక్రమ ట్యాపింగ్ కు ప్రతిఫలం దక్కింది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా పనిచేసిన సమయంలో బీబీనగర్ ఎస్ఐగా ఉన్న ప్రణీత్ రావు సామాజిక సమీకరణ దృష్ట్యా ఆయనకు దగ్గరయ్యారు. అనంతరం ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ లోకి రావడంతో ప్రణీత్ రావు సైతం అక్కడే చేరి 2017లో ఇన్స్పెక్టర్గా, తరువాత 5 ఏళ్లకే డీఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ నెల 17వ తేదీ మరోసారి ప్రభాకర్ రావు సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఆ రోజు నుంచే బాధితుల్లో కొందరిని ప్రభాకర్ రావు ముందుంచి ముఖాముఖి మాట్లాడించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.